హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బేబీస్ నైట్ టైం ఎందుకు ఎక్కువగా ఏడుస్తారు, దానికి రీజన్స్ అనేవి షేర్ చేస్తాను. సో ఇవి ఎవరైతే న్యూగా పేరెంట్స్ అయి ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలు మంచిగా డే టైంలో కొంతమంది మంచిగానే ఉంటారు, కానీ నైట్ టైం వచ్చేసరికి ఏడిపిస్తూ ఉంటారు. కొందరు పిల్లలు అలా ఉండరు, బట్ కొంతమంది మాత్రం బాగా నైట్ టైం ఏడిపిస్తారన్నమాట. అంటే రీజన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే పిల్లలు అసలు ఎందుకు ఏడుస్తారు నైట్ టైము అని కొన్ని సింపుల్ రీజన్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి వాళ్ళ డైపర్ అనేది వెట్ అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు పడుకున్న ప్రదేశం కూడా కొంచెం చల్లగా అయితే యూరిన్ అది పోసి చల్లగా అయిపోయి ఉంటుంది. అది ఫస్ట్ రీజన్ కావచ్చండి. అండ్ సెకండ్ వచ్చేసి పాలు అనేవి వాళ్ళకి సరిపోకపోయి ఉండొచ్చు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి. సో బేబీస్కి 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి అయితే ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జలుబు చేస్తుంటే కూడా పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే నోస్ బ్లాక్ అయిపోతుంది కదా. సో దానివల్ల శ్వాస తీసుకోవటం అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని కూడా ఏడుస్తారు. సో అందుకనేసి నాజల్ డ్రాప్స్ అనేవి దొరుకుతాయండి. మీరు పిల్లలకి జలుబు చేసినప్పుడు అవి మాత్రం కంపల్సరిగా తెచ్చిపెట్టుకోండి. ఆ నాజల్ డ్రాప్స్ని పిల్లలకి కనుక నోస్లో వేస్తూ అటొక 2 డ్రాప్స్, అలాగే ఇటువైపు ఒక 2 డ్రాప్స్ చొప్పున అయితే వేసుకుంటూ ఉండాలండి. బేబీకి బ్రీతింగ్ అనేది బాగుంటుంది. అలాగే బేబీస్ని పడుకోబెట్టే పద్ధతి కూడా ఉంటుంది. జలుబు చేసినప్పుడు కొంచెం తల దగ్గర కొద్దిగా కొంచెం టవల్ కానీ మెత్తగా ఉండే టవల్స్ని కొంచెం మడిచిపెట్టినట్టుగా తల దగ్గర కొంచెం హైట్లో పెట్టడం మంచిది. బేబీకి గాలి బాగా వేస్తుంది. అండ్ అలాగే నార్మల్గా పడుకోబెట్టకుండా సైడ్కి తిప్పి పడుకోబెట్టండి. అప్పుడు కొంచెము నోస్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జలుబు చేసినప్పుడు ఆటోమేటిక్గా చెవి నొప్పి కూడా వస్తుందండి. కొంతమంది పిల్లలు మనకి సింబాలిక్గా కొంచెం అర్థం అవడానికి ఆ చెవి దగ్గర చేయి పెట్టేసి తడుముతున్నట్టుగా ఉంటుంది. మీరు అప్పుడు అర్థం చేసుకోండి చెవి నొప్పి కూడా అయి ఉండొచ్చు అని. జలుబు చేసినప్పుడు చాలా వరకు ఆ చెవి యొక్క నరం అనేది కూడా నొప్పిగా ఉంటుందని పీడియాట్రిషియన్ అయితే మాకు అప్పుడు చెప్పారన్నమాట, మా బాబు ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు. సో అది కూడా రీజన్ అయి ఉంటుంది అనేసి. సో అందుకనేసి ఈ టిప్స్ని షేర్ చేస్తున్నాను. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. బాగా మీకు ఒక ముద్దు గుర్తు బండ గుర్తులాగా పెట్టుకోండి. జలుబు చేసినప్పుడు ఆటోమేటిక్గా బాగా జలుబు చేస్తుంటే కనుక నొప్పి, చెవి నొప్పి కూడా వస్తూ ఉంటుంది. సో మీరు డ్రాప్స్ కనుక మీరు దగ్గర ఉన్నట్లయితే అవి వేసుకుంటూ ఉంటే మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆ నొప్పి అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఎంతకు మీరు ఓదార్చిన పిల్లలు ఎక్కువగా ఏడుస్తూనే ఉన్నారు అని అంటే గ్యాస్ కూడా ఫామ్ అయి ఉండొచ్చండి. ఎందుకంటే పిల్లలు పాలు తాగుతారు కదా, తాగినప్పుడు పాలతో పాటుగా ఫాస్ట్గా తాగుతారు. దాంతోపాటు బయట ఉన్న ఎయిర్ని కూడా తీసేసుకుంటూ ఉంటారు నోటి ద్వారా. సో ఆ గ్యాస్ అంతా కూడా ఫిల్ అయిపోయి కడుపు నొప్పి వేస్తుంది. సో దానివల్ల కూడా వేస్తారు. అందుకనేసి మీరు డే టైంలో కూడా జస్ట్ టమ్మీ టైం లాగా అంటే బోర్లా పడుకోబెట్టడం, అప్పుడప్పుడు బోర్లా పడుకోబెట్టడం చూస్తూ ఉన్నట్లయితే ఆ గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ అంతేకాదు బేబీని పాలిచ్చిన ప్రతిసారి కూడా తల్లి ఇలాగ ఛాతి మీద అయితే వేసుకొని బేబీకి త్రేన్పు తెప్పించాలి. ఎప్పుడు అండి, ప్రతి ఫీడ్కి కూడా ఎవ్రీ ఫీడ్ మీరు చేసినప్పుడు అంతే ఉంచకుండా బేబీని పడుకోబెట్టకుండా జస్ట్ నిద్రపోతున్నా అంటే పాలు తాగుతూ బేబీ నిద్రపోతుంది అలా అని వదిలేయకండి. జస్ట్ మీ భుజం మీద వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బేబీ త్రేన్పు అనేది తీస్తుంది. సో అలా త్రేన్పు తీసినట్లయితే బేబీకి ఎలాంటి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. బాటిల్ ఫీడే కావండి, బ్రెస్ట్ ఫీడింగ్ కానివ్వండి, ఆ గ్యాస్ అనేది బేబీ తీసుకుంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ పని అయితే చేయండి. సో చాలా బాగా పిల్లలకి హెల్ప్ అవుతుంది. ఎయిర్ అనేది బయటకు పోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.